గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న సంగప్ప పత్రికల్లో ముఖ్యంగా చర్చించే వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మీద రివ్యూ నిర్వహించారు. మొత్తం తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేయాలి, మొత్తం వ్యవసాయ క్షేత్రాన్ని క్రాప్ కాలనీలుగా తయారు చేయాలని చెప్పి వ్యవసాయ శాఖలో అటు మంత్రులు అధికారులకు సూచించారు. దానికి సంబంధించిన వార్తనే ప్రధానంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి సీరియస్ కసరత్తు చేస్తుంది. సిలబస్ క్వశ్చన్ బ్యాంక్ తయారీ కోసం ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికల్లో ప్రధానంగా ఉంది. ఇంకో వార్త చూసినట్టయితే అర్ధరాత్రి మాచక్ నదిలో 2 రైళ్లు పడిపోయాయి, 15 బోగీలు పడిపోయాయి. దాదాపు చాలామంది చనిపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ చీకటి నిన్న రాత్రిలో జరిగింది కాబట్టి చీకటిగా ఉంది. కొద్దిగా సహాయక చర్యలు చాలా ఇబ్బందిగా ఉండింది. అది మరో వార్త ప్రధానంగా ఉంది. ఈ అంశాలన్నిటిపైన చర్చించేందుకు స్టూడియోలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు, తర్వాత వరంగల్ స్టూడియో నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత గంట వెంకటరామరెడ్డి గారు మనతో ఉన్నారు. ఇంకాసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చర్చలు పాల్గొంటారు. రాజేందర్ రెడ్డి గారు, నిన్న సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మీద చాలా సుదీర్ఘంగా రివ్యూ చేశారు. వ్యవసాయ శాఖలో ముఖ్యంగా రైతుల్ని మామూలుగా ఈ సంప్రదాయ వ్యవసాయం కాకుండా మొత్తం టెక్నికల్గా ఉన్నటువంటి అన్ని అవకాశాలు వాడుకోవాలి, మొత్తం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను తయారు చేయాలని సూచించారు. ఎట్లా చూస్తారు? సీఎం కేసీఆర్ గారు అట్లీస్ట్ రియలైజేషన్కు రియాలిటీకి రావాలి. ప్రాబ్లం ఒకటి ఉంటే ఆయన సొల్యూషన్ ఒకటి చెప్తాడు. ఇవాళ రైతులు నీళ్లు లేక వర్షాలు లేక అల్లాడిపోతున్నారు. వేసిన అరకొర పంటలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఎండిపోయినాయి. తాగనికే నీళ్ళు లేవు, పశువులకు మేత లేదు, పశువులకు నీళ్లు లేవు. ఎవరో అక్కడక్కడ బోర్ల దగ్గర నార్లు పోసుకుంటే నార్లు కూడా ఎండిపోయే పరిస్థితి. వాళ్ళకి ఎట్లా భరోసా ఇవ్వాలి, వాళ్ళని కరువు జిల్లాలుగా ఎట్లా ప్రకటించాలి, వాళ్ళకి ఏ సహాయం చేయాలి, దాని గురించి ఆలోచించకుండా విత్తన భండాగారం చేస్తా, ఫ్యూచర్లో నేను అది చేస్తా ఇది చేస్తా అంటే దయచేసి ఆయనకు చేతులెత్తి మొత్తం ఇలా రైతులు చాలా ఆపదలు ఉన్నారు, వాళ్ళని కాపాడండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి అని చెప్తున్నాను నేను. ఇవాళ అది ఇడిచిపెట్టి మనం రైతులకు ఇవాళ అర్జెంటుగా ఇప్పుడు ఏం కావాలని ఇడిచిపెట్టి నేను ఫ్యూచర్లో నేను విత్తన భండాగారం చేస్తాను ఇవాళ కాదు, నువ్వు గెలిచినప్పటి నుంచి చెప్తూనే ఉన్నావు నువ్వు చెయ్యి, అది చేసేది నడు. ఇప్పుడు ఏం కావాలి? పశువులు మేతలు లేక అల్లాడిపోతున్నాయి. ఇప్పుడు అర్జెంటుగా పశువులకు మేతలు కావాలి. దానికోసం మీరు ఏం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించిండ్రు? మీరు ఆ సమీక్ష చేసిండ్రా? మేత ఏం చేయాలని, పశుగ్రాసం ఏం చేయాలని ఆలోచిస్తున్నారు? నీళ్లు లేకుంటే దానికి ఎట్లా ప్రత్యామ్నాయం చేస్తామని అనుకుంటున్నారు? ఇలా ఆల్రెడీ పంటలన్నీ ఎండిపోతున్నాయి. వాళ్ళకి ఏం ప్లాన్ ఇస్తారు, ఏం ఐడియా ఇస్తారు, లేకపోతే వాళ్ళకు ఎట్లా ఆదుకుంటారు, కరువు జిల్లాలుగా ఎట్లా ఇచ్చేస్తారు? ఇంకొకటండి, ఇలా రైతులకు ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు క్రాప్ లోన్ అని తీసుకున్నారు. ఆ లోన్ తీసుకునేటప్పుడే ప్రతి ఇయర్ వాడు 2,000 రూపాయలు బ్యాంక్ కూడా కట్ చేస్తాడు. ఏందయ్యా అంటే ఇన్సూరెన్స్ అంటాడు. లేని వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్సులు కట్టాలి. ఎవరైతే బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టాలి. ఇలా ప్రతి ఒక్క రైతు అంటాడు, సార్ మేము ఇన్సూరెన్స్ కట్టినా మా పంటలన్నీ పోతున్నాయి, మాకేమైనా వస్తాయా అని. మేము వాళ్ళని ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగితే ఏమంటారు, సార్ మేము ఇన్సూరెన్స్ తీసుకున్నాం కానీ మొత్తం మండలం యాజ్ ఏ యూనిట్ తీసుకుంటాం, మండలం మొత్తం పోతే మేము అప్పుడు ఆలోచిస్తాం సార్. ఆయనకు ఆ ఇన్సూరెన్స్ కూడా ఎట్లా ఒక పంటకే వాళ్ళు ఎట్లా రాసుకుంటారు అంటే వరి అంటే వరే రాసుకుంటాడు. వాడు వరి పెట్టింటాడు, రైతులకు తెలియదండి. వరి అంటే వరి ఏం చేస్తున్నావా అంటే వరి వేసుకుంటున్నా సార్ అంటే మొత్తం వరి రాస్తాడు. కానీ ఆడ వరి వేసుకుంటాడు, జొన్నలు వేసుకుంటాడు, మొక్కజొన్నలు వేసుకుంటాడు, పత్తి వేసుకుంటాడు, ఆమ్దాలు వేసుకుంటాడు. అట్లా వేరే పంటలు ఇప్పుడు పోతే అదంతా లేదు, దీంట్లో ఇదే ఉంది కదా, వరి మీ మండలంలో అసలు ఏనే లేదు కదా, మేము ఇన్సూరెన్స్ ఇవ్వమంటాం. సార్ అగ్రికల్చర్ గురించి సీరియస్గా మనం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆలోచించి వ్యవసాయదారులను ఎట్లా అయితే ఆదుకుంటారు. యూనిట్ ఫార్మర్ యాజ్ ఎ యూనిట్ చేస్తే ఇన్సూరెన్స్ అవుతుందండి. కానీ మండల యాజ్ ఎ యూనిట్ చేస్తే ఇలా వాళ్ళు చచ్చిపోతారు. ఇవాళ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అర్జెంటుగా అన్ని పనులు ఇడిచిపెట్టి మొత్తం క్యాబినెట్ ఇమ్మీడియట్గా క్యాబినెట్ ఇచ్చేసి, లేకపోతే అఖిలపక్షాన్ని పిలిచి ఎట్లయితే మనం అందరం కలిసి రైతులను ఆదుకుంటామని చెప్పి పార్టీలకు అతీతంగా మనం వర్క్ చేయాలి. ఇప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం. మీ దగ్గరికి వస్తాను తర్వాత. గండ్ర గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? ముఖ్యంగా ఇటు కరువు ఒకవైపు ఉందంటున్నారు, మరోవైపు సీఎం తెలంగాణని మొత్తం విత్తన భండాగారంగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఒక సమస్య ఉంటే దాన్ని పక్కకు తీసుకురావాలంటే ఇక వేరే ఒకటి మాట్లాడితే దాన్ని డైవర్ట్ అయ్యేదనే ఆలోచనతో మాట్లాడినట్టు. ఈరోజు వర్షాలు ఫస్ట్ జూన్ 15 లోపల పడ్డాయి. ఈ మధ్యకాలంలో వర్షాలే లేవు. వేసినటువంటి విత్తనాలు ఎండిపోయే పరిస్థితి ఉంది.
తాగడానికి నీటి ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిస్థితులలో రైతులకు ఒక భరోసా ఇవ్వాలి. ఇంతకుముందు రాజేంద్ర రెడ్డి గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూ ఈనాడు ప్రభుత్వం ఎమర్జెన్సీగా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ను వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసి ఆల్టర్నేట్ క్రాప్స్, ఇప్పుడు డ్రై క్రాప్స్ ఆల్మోస్ట్ ఆల్ నాట్లేనటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా నాట్లేయడానికి సరిపోయే నీళ్లు లేవు కాబట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచన చేయాలి. ఆమ్దం వేస్తే తక్కువ వర్షపాతంతో వస్తుంది, లేకపోతే పొద్దుతిరుగుడు వేయాలా, లేకపోతే పజ్జొన్న వేయాలా, తెల్లజొన్న వేయాలా, ఇట్లాంటి పంటల గురించి ఆలోచన చేయాలి తప్ప ఈ పరిస్థితుల్లో దీన్ని మొత్తం కూడా విత్తనకారంగా చేస్తా అంటే ఆల్రెడీ ఈ మా వరంగల్ జిల్లాలో అయితే చాలా ఏరియాలలో విత్తనాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నది. ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. చాలా మల్టీనేషన్స్ ఇక్కడ రైతులకు ఇచ్చి గ్రో చేస్తూ ఉన్నారు. ప్యాడీ కానీ లేకపోతే మేజ్ కానీ కొన్ని పెసలు ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. అదే ఆలోచన మంచిదే, కానీ ఎప్పుడైతే పుండో ఉంటే మందో దగ్గర పెట్టాడు కదా, ఇప్పుడు పుండేందంటే వర్షాలు లేవు, ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బంది నుంచి ఎట్లా అధిగమించాలి, రైతులకు ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుందో చెప్పాలి, కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి ఇక్కడ ఉండేటువంటి రైతులకు ఏం కావాలో ఆలోచన చేయాలి. పశుగ్రాసం కొరత ఉంది, అన్ని రకాలుగా ఇబ్బంది ఉండే ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎలా ఉండాలంటే సమస్య పట్ల ఎలా అధిగమించాలని ఆలోచన ఉండాలి. కానీ ఈ సమస్యను మరిపియాలంటే రేపటి ఆశలలో బతికియాలే ప్రపంచాన్ని అనుకుంటే మాటలతో ఎవరు కూడా ఆశలలో బతకరు, కార్యాచరణ ఉంటేనే అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెట్టాలి. జిల్లాకు మంత్రులను పంపించాలి. ఎక్కడైతే ఎండిపోయేటువంటి క్రాపులు, ఎండిపోయేటువంటి పరిస్థితి, జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా రెయిన్ఫాల్ తీసుకోవాలి, గ్రామాల వారీగా రెయిన్ఫాల్ తీసుకోవాలి. ఎక్కడ రెయిన్ఫాల్ తక్కువ ఉంది, ఏమి ఆల్టర్నేట్ క్రాప్స్ చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇమీడియట్గా చేయాల్సిన కార్యక్రమం అది. దాని గురించి కూడా దృష్టి పెట్టండి. ఇప్పటికి రైతులు నిరాశ చూస్తూ ఉన్నారు. ఆగస్టు నెలలోకి ఎంటర్ అయినాం, వర్షాలు లేవు. ఇక 15 తర్వాత వర్షాలు పడ్డా ఏం పనికి రాకుండా పోతుంది. కాబట్టి వేసినటువంటి పంటలు కూడా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. పత్తి అయితే మా దగ్గర చూస్తా ఉన్నది, ఎదురు చూస్తా ఉన్నది వర్షం గురించి. మక్కలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. దీని గురించి దృష్టి వరి నాట్లయితే వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మా వరంగల్ జిల్లా వరకైతే ఒక 2-3 రెవెన్యూ డివిజన్ల నర్సంపేట, ములుగు, ఈ మండలాల్లో కొంత పార్ట్ ఆఫ్ మహబూబాద్లో పడ్డాయి, కానీ అప్పర్ ఏరియాలో అసలు వర్షాలే లేవు. కాబట్టి దీని గురించి మన ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేసి రైతులకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతాం. రైట్ లక్ష్మీనారాయణ గారు, వర్షాలు అయితే గవర్నమెంట్ కురిపించలేదు, కానీ ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది. ఎల్నినో అనేటువంటి ఒక కాలానుగుణంగా వచ్చేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈసారి ఆ ప్రమాదం ఉన్నది అనేటువంటిది ముందే ఒక అంచనాలు ఉన్నాయి. దానికి భిన్నంగా పోతున్నామేమో అనేటువంటిది, దానికి భిన్నంగా మరి కాలం కరుణిస్తుంది అనేటువంటి ఆశాభావం రైతుల్లో రేకెత్తింది. మొదటి విడత 15 రోజుల్లో వర్షాలు పడడం వల్ల దానివల్ల ఏంటంటే రైతులు దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా లాగోడుకు లేకుంటే అప్పు తీసుకొచ్చి ఆ యొక్క విత్తనాలు సాల్వ్ చేయడం కానీ, విత్తనాలు వేయడం కానీ, ఏదైతే పంటకు పెట్టాల్సినటువంటి ఖర్చు పెట్టేసి కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు కావచ్చు, మరి ఇన్ని రోజుల నుంచి ఈ విధమైనటువంటి వర్షం డెఫిసిట్ ఏదైతే ఉన్నదో, డెఫిసిట్ కాదు అసలు లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జలాశయాల్లో నీళ్లు లేవు. మరొక వైపు పైన ఉన్నటువంటి జలాశయాల్లో కూడా నీరు లేవు. అసలు వర్షాలు కురిస్తే ఒకవేళ పైన ఉన్నటువంటి జలాశయాల వరకు నీరు వస్తేనే అదొక గగనమయ్యేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఎదురయ్యేటువంటి పరిస్థితులు, తాగడానికి నీళ్ళే కరువు అయినటువంటి పరిస్థితి, పంట పొలాలు కంటే తాగడానికే నీళ్లు కరువు అయ్యేటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అంటే అత్యవసర సమావేశం ఈ అంశం ఆధారంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అత్యవసర సమావేశం ప్రభుత్వం ఈ ఎదురయ్యేటువంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొని ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చి ప్రజలకు ఆ యొక్క తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేటువంటి దిశలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మరి సమస్య ఒకటి, ఆయన ఆలోచన తీరు ఒకటిగా వ్యవహరించడం ఇది సరికాదు. తప్పనిసరిగా ఈ విషయంలో మరి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా అవసరమైనటువంటి చర్యలు చేపట్టేటువంటి దిశలో ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. గండ్ర గారు అన్నట్టు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్తడి పంటలు ఏవైతే వేసుకోవడానికి ఏదైతే ఆస్కారం ఉందో మరి ఆ వైపు మళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏదైతే వ్యవసాయం సందర్భంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధి విషయాల్లో మరి కేంద్రాన్ని ప్రభుత్వం
కోరాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలుగా ప్రజలను ఆదుకునేటువంటి దిశలో పశుగ్రాసాంగ విషయాల్లో కావచ్చు, ఎదురవుతున్నటువంటి తాగునీటి ఎద్దడి విషయాల్లో కావచ్చు, ఏ విధమైనటువంటి ప్రణాళికలతో ముందరకు పోతాం అనేటువంటి విషయం ఇది. ప్రమాదం అంచున మనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి బయటపడడానికి ఏ రకంగా మనం ప్రయత్నం చేయాలనేటువంటి దిశలోనే కార్యాచరణ కొనసాగాలి. చర్చలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు వచ్చారు. గణేష్ గారు, నిన్న సీఎం కేసీఆర్ అగ్రికల్చర్ మీద రివ్యూ చేశారు. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ చేయాలనే అంశాలు చాలా విషయాలు తీసుకున్నాను. కానీ ఇప్పుడు కరువు ఉంది, కరువు గురించి మాట్లాడలేదు సీఎం. పుండు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెడుతున్నారు అంటున్నారు. అంటే సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ గురించి ఈరోజు కాదండి ముఖ్యమంత్రి గారు మాట్లాడేది. మన తెలంగాణ రాకముందప్పటి నుంచి కూడా, వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ గురించి. ఈరోజు వర్షపాతం లేదు, వాస్తవమే. ప్రకృతికి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఎవరేం చేయలేరు. సరే, కరువు మనకు ఆగస్టులో వర్షాలు పడతాయి అనే నమ్మకం ఉంది. గత సంవత్సరాల్లో, ఇంతకుముందు సంవత్సరాల్లో కూడా ఆగస్టులో కూడా మనం పంటలు వేసి పండించినటువంటి ఎన్నోసార్లు మనం చూసాం. కరువు మండలాలు, కరువు ప్రాంతాలుగా డిక్లేర్ అయిన తర్వాత దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా చర్యలు తీసుకుంటుంది. నిన్ననే ఒక ఛానల్లో డిస్కస్ కూడా చేసినప్పుడు పశుగ్రాసం కావచ్చు, నీటి ఎద్దడి కావచ్చు, మరి మనుషులకు ఎక్కడి నుంచి మనము తీసుకురావాలా అంటే, దేశంలో అంతా వర్షం లేకుండా లేదు, తెలంగాణలో వర్షం లేదు, బట్ వివిధ ప్రాంతాల్లో ఉంది. ఎక్కడైతే మన సమృద్ధిగా ఉందో అక్కడ నుంచి తీసుకొస్తుంది ప్రభుత్వం, తీసుకొచ్చి అకామిడేట్ చేస్తుంది. కానీ సీడ్ బౌల్గా చేయాలని ఫస్ట్ నుంచి కూడా తను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా కోరుకుంటూ ఉన్నారు. దాని గురించి ఈరోజు ఎందుకు మాట్లాడారు, కరువు గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కరువు వచ్చిన రోజు ఖచ్చితంగా కరువు గురించి కూడా మాట్లాడతారు. ఒక బాధ్యత గల ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేయరు. ప్రకృతికి ఎవరు అతిథులు కాదు. మన వర్షాలు పడనీయనంగానే పడేది. ఇప్పుడు మనం హరితహార కార్యక్రమం తీసుకున్నాం. ప్రతిసారి వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలనే నినాదం తీసుకొని ఏదైతే చేస్తున్నామో, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి, మన హరితహారం చేయాలి, మన వర్షాలు రావాలనేది ఇందుకే. ఈరోజు మన కళ్ళ ముంగ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే, ఈరోజు హైదరాబాద్ నగరం కావచ్చు, నేను ఎమ్మెల్యేగా ఉన్న నిజామాబాద్ నగరం, మరి మాజీ ఎమ్మెల్యే మన ఎండ లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు. నిజామాబాద్ పట్టణంలో కానీ హైదరాబాద్ పట్టణంలో కానీ సోర్సులు కూడా అన్నీ ఎండిపోతున్నాయి, తాగునీళ్ళు. చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉంది, నాకు తెలుసు. కానీ ఇంతకుముందు గత సంవత్సరాల్లో ఆగస్టులో, సెప్టెంబర్లో కూడా వర్షాలు పడ్డటువంటి రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా పడతాయనే నమ్మకం కూడా మాకు ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కరెక్టే, విత్తన భండాగారము చేయాలి, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా చేయాలి తెలంగాణ అనేది ఇవాళ కాదు, ఫస్ట్ నుంచే చెప్తున్నాడు. నేను కూడా అదే చెప్తున్నా. ఆయన సార్ ఫస్ట్ నుంచే చెప్తున్నాడు, ఇలా కొత్తగా చెప్పేది ఏం కాదు. ఇవాళ ఉన్న పరిస్థితి, కరువు వస్తుందేమో కాదు, కరువు వచ్చేసింది. ఇవాళ ప్రత్యామ్నాయ పంటలు అంటున్నారు. ఆల్రెడీ వేసిన పంటలు ఏవైతే ఎండిపోయినాయో, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15కో ఎప్పుడో మళ్ళీ వర్షాలు, ఏదో ఆశ పెట్టుకుందాం మనం, వర్షాలు పడినా కూడా ఇప్పుడు మళ్ళీ పంట వేయాలి. దానికి వాళ్ళకి పెట్టుబడి ఎవరు ఇవ్వాలి? పెట్టుబడి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఒక పంట కూడా అన్ని చేనులు ఇంత వచ్చినాయి, అన్ని మొత్తం ఎండిపోయినాయి. అది వేసేది లేకుండే. స్టార్టింగ్లో ఏదో వర్షాలు పడ్డాయి, ఆశతోనే అందరు వేసిండ్రు, మొలిచింది, మొత్తం వర్షాలు అయిపోయినాయి. ఇప్పుడు టోటల్గా నీళ్ళు అనేదే లేదు. ఇప్పుడు రైతుని ఎట్లా ఆదుకొని మనం భరోసా ఇవ్వాలి? పార్టీలకు అతీతంగా అందరూ కూడా, శాసనసభ్యులు కానీ, అది ప్రతిపక్షం కానీ, పాలకపక్షం కానీ, ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు కానీ, యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని అర్జెంటుగా ఏమన్నా ఆలోచించాలి. ఇలా అన్ని పనులు ముందు మనం పక్కకు పెట్టాలి. ఇలా చాలా ఆపదలో ఉన్నాడు రైతు. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద మనం సమీక్ష చేసి, ఇప్పుడు మా మిత్రుడు అంటాడు మెల్లగా దాన్ని డిక్లేర్ చేయాలి, కరువు మండలాలుగా అర్జెంటుగా చేసి సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక పంపించి ఆడికెళ్ళి వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి. ఇది అయ్యే వరకు ఇంకా లేట్ అవుతుంది. అందుకోసం ఎంత అర్జెంటుగా అయితే అంత అర్జెంటుగా చేయాలి. ఇప్పుడు సడన్గా ఒక 10 రోజులైనాక వాన వచ్చింది అనుకోండి, మనకి ముందు ఇది లేదు, ఏది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాడికి మళ్ళా డబ్బు లేదు, రైతుకి డబ్బు లేదు. 10 రోజుల్లో వాడు ఏం చేయాలి? వర్షం వస్తుంది మళ్ళా, అప్పుడు ఏం చేయాలి? అసలు గవర్నమెంట్ కరువుపై దృష్టి ఎందుకు పెట్టలేదు అనేది. ఇప్పుడు అర్జెంటుగా చేయాలని ఎవరో కొడితే ప్రభుత్వాలు చేయవండి. ప్రభుత్వాలకు కొన్ని కొలమానాలు ఉంటాయి, దాని కొలతలు ఉంటాయి, ఎప్పుడు కరువుమానాలు తీసుకోవాలి. అంటే పంట ఖచ్చితంగా ఎండిపోయింది, ఇంకా సాధ్యం కాదు అన్న టైంలో, లాస్ అయిన టైంలో నేను ప్రతిపక్షాలు ఎవరో డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు వచ్చి డిక్లేర్ చేయరు. దానికి ఆ కులమానం ప్రకారమే ఎప్పుడైతే మీకు వర్షపాతం రాలేదో, ఎప్పుడైతే నీకు పంటలు ఎండిపోయినాయో అప్పుడు ఖచ్చితంగా చేస్తారు. మనం డిమాండ్ చేసి మనం ధర్నాలు చేస్తే అక్కడ కరువు, అది మీకు కూడా తెలుసు. అది కాబట్టి అన్ని ప్రభుత్వాలు జరిగిన తీరే ఇప్పుడు కూడా జరుగుతుంది. గండ్ర గారు మీద చెప్తున్నారు. ఇప్పుడు గణేష్ గుప్తా గారు మాట్లాడుతూ వారు అంత
అసలు ధర్నాలు చేస్తే చేయము, ఎవరో చెప్తే చేయమని. మేము ఎవరు చెప్తే నేను చేయం కాదు, ప్రభుత్వాలు చేయండి. గుప్తా గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రజలు ఏదైతే ఆలోచన చేస్తుందో ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఈ రోజు వర్షాలు పడలేదు, వేసినటువంటి పంటలు ఎండిపోయినాయి. ఆల్టర్నేటివ్ క్రాప్స్ గురించి ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్తాం. మీరు లేట్గా వచ్చినట్టు నేను చెప్పింది ఏంటంటే ప్రభుత్వము ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి. అవైలబిలిటీ సీడ్ ఎలా ఉందో చూసుకోవాలి. ఆముదంకు తక్కువ నీళ్లతోటి పంట పండుతుంది. అదేవిధంగా పొద్దుతిరుగుడు తక్కువ పంటతోటి పండుతుంది. పజ్జొన్నలు, తెల్లజొన్నలు వెనకటికి వర్షాలు లేకపోయినా పండేటువంటి పంటలు ఇవి. వాటి గురించి అలా దానివల్ల ఏంటంటే పసుగాసం వస్తుంది, జొన్నలు పండుతాయి. అట్లా దృష్టి సారించాలి తప్ప ఈరోజు దేవునికి దండం పెట్టి దేవుడు చూసుకుంటాడు, ప్రకృతి చూస్తాడు, ప్రకృతిని ఎవరేం చేయలేమంటప్పుడు ప్రకృతి మనం ఏం చేయలేము. కానీ మనుషులుగా, మానవులుగా, ప్రభుత్వ అధినేతలుగా ఏం చేయాలో దాని మీద దృష్టి పెట్టండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కూడా నెగోషియేట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు సంస్థ ఉన్నది. ఎక్కడైతే వర్షాలు పడవో, ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వాల ద్వారా సహకారం పొందాలి. ఇది చేయాల్సినటువంటి కార్యక్రమాలు. అవసరమైతే ఆల్ పార్టీ మీటింగులు అండి, లేకపోతే రేపు తక్షణమే శాసనసభలో సమావేశపరచండి. అందులో రైతు సమస్యల మీద చర్చ చేయండి. అందరి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు పోండి. ఈ రోజు చాలా సివియర్ డాట్ రాబోతుందనడానికి ఇండికేషన్ ఇప్పటివరకు ఫస్ట్ లో పడినటువంటి పెద్ద 4-5 వర్షాలు పడాయి. తర్వాత ఇప్పటికీ వర్షాలే పడడం లేదు. రోజు రైతు దిగాలుగా ఆకాశం వైపు చూస్తూ, కిందికి చూస్తూ పరిశాలలో ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. ఇప్పుడు గండ్ర గారు ఏమంటారంటే ప్రకృతికి మీద ఆకాశానికి మొగలు పెట్టి ఏం చేస్తామంటే, మరి ప్రకృతికి ఎవరైనా అతిథులు కాదని చెప్పిన నేను, అది వాస్తవమే కదా. మరి నేనేమంటున్నా, మీరు బాధ్యత తీసుకోవాలంటే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం. అర్జెంటుగా ఇప్పుడే చేయాలి అని అంటే ఏ ప్రభుత్వాలు చెయ్యవన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వాలైనా, ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు. ఎవరో డిమాండ్ చేస్తే కాదండి, దానికి కొన్ని కొలమానాలు ఉంటాయి. పుణ్యకాలం ముగిసినాక మేము చేస్తాం, డైవర్ట్ చేయొద్దు. మీరు డైవర్ట్ చేయదు, మేము చెయ్యమనలేదు. దాని గురించి ఆలోచించండి. కాదు, మీరు చేయమంటే చేయాలండి. ఎందుకు చేయరు? మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. మేము చేయమనలేదు. చేయండి. మేము రైతుల ఇబ్బందులను అర్జెంటుగా చేయండి అని అంటున్నాం. మేము చేయమని చెప్పలేదు. అందరినీ పిలిచి ఏ ప్రభుత్వాలైనా కూడా కొలమానాలు ఉంటాయి. దానికి ఎప్పుడు ఏ సమయం వరకు వర్షం పడకపోతే, ఏ పంటలు పండకపోతే, ఏ స్టేజ్లో కరువు ప్రకటించాలా అనేది దానికి కొలమానాలు ఉంటాయి. ఆ కొలమానాల ప్రకారమే ప్రభుత్వాలు చేస్తాయని చెప్పారు. ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అయినా అయితే ఇప్పుడు ప్రభుత్వం మీరే ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితికి మీరేం చేస్తారనే ప్రశ్న ఉంటుంది. ఎట్లా అదే చెప్తున్నారు. అధికారం ఉన్నారు కాబట్టి ఇప్పుడు పంటలు పండని సమయంలో, ఇక ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు అనే సమయంలో కరువు ప్రాంతాలకు ఖచ్చితంగా ప్రకటిస్తాం కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా ఉందండి, తప్పకుండా ఆశ ఉంది. అదే చెప్తున్నా. ఫస్ట్ రాగానే నా చర్చ మొదలైంది. ఆగస్టులో, సెప్టెంబర్లో వర్షాలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఆగస్టులో పంటలు వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, ఎదురయ్యేటువంటి పరిణామాలు, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి అంశం ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ అనేటువంటిది మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి రెమెడీస్ ఏంటి అనేటువంటి విషయంలో ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఆగస్టులో ఇప్పుడు మనకు ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా వర్షాలు పడతాయి అనేటువంటిది మనం ఎవరం కూడా నిర్వచించలేము. ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఏంటంటే ఈ దాని మీద దృష్టి పెట్టాల్సింది అదేదైతే ప్రకృతి మీదనే ఆధారపడి మాట్లాడినట్టుగా ఉన్నది. ఇది సరికాదు. మనకు ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు పడ్డాయి, లేకపోతే ఏదన్నా ఎక్కువగా భారీ వర్షాలు ఎప్పుడు పడ్డాయి అని అంటే సైక్లోన్ ఎఫెక్ట్ అటువంటి వచ్చినట్టు సందర్భంగా ఇటు వర్షాలు పడ్డటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వాయుగుండం ఏర్పడినటువంటి పరిస్థితులలో, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థితుల్లో ఆ విధమైనటువంటి పరిస్థితులు మా ఈ డెఫిసిట్ను పూర్తి చేసినటువంటి అది ఏమొస్తుంది, ఏమవుతుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేద్దాం అనేటువంటిది ప్రధానంగా ఆలోచించాలి తప్ప మొగులకు ముఖం పెట్టి చూస్తే సరికాదు అనేటువంటి విషయం ప్లాన్ లేదని సమాధానం అదే చెప్తున్నాం. ప్రశ్న అదే వస్తుంది. ప్లాన్ ఖచ్చితంగా ఉందండి. ప్లాన్ ఎందుకు లేదు? ప్లాన్ ఉంది. ప్లాన్ లేకుండా పని చేయడం లేదు. అదే చెప్తున్నాం. వస్తారు ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇప్పుడు ఆస్కారం లేదు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ విల్ బి మేడ్. చెప్పండి, ఇప్పుడే చెప్పండి అంటే కాదు కదా. ప్లాన్ అనేది చెప్పాలి కదా. మేము అప్రోప్రియేట్ టైం అంటే ఇది అప్రోప్రియేట్ టైం కాదా? పశువులకు నీళ్ళు లేవు, అప్రోప్రియేట్ టైం కదా. ఏమైనా ప్లాన్ చేయాలి కదా. పశువులకు మేత లేదు, ఏం ప్లాన్ చేసిండ్రు రైతులకు చెప్పాలి కదా.
పోనీ ఆఫీసర్లు చెప్పాలి కదా. నేను మీరు వర్షాలు మీరేదో తేయలేదని అంటలేను, వర్షాలు రాలేదు, మనం ఎట్లా ఎదుర్కొనాలి, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న రైతులను వాళ్ళకి ఎట్లా మనం భరోసా ఇవ్వాలి. మీకు ఆల్రెడీ తెలుసు రైతులు ఎంత ఇదిగా ఉంటారో, కొంచెం ఇదైతే ఎన్ని ఆత్మహత్యలైనా మనకు తెలుసు. వాళ్ళని ఇప్పటి నుంచే మనం భరోసా ఇవ్వాలి. అంత అయినాక మనం పోతామంటే ఎట్లా? వ్యవసాయ శాఖ నిజంగా కరువుపై దృష్టి పెట్టింది, ఆ రైతులకు భరోసా. ఎందుకంటే ఆత్మస్థైర్యం కోల్పోతే రైతు ఒకసారి ఇప్పటికే తీవ్ర నష్టాలున్న పరిస్థితి నుంచి మళ్ళీ ఆత్మస్థైర్యం కోల్పోతే చాలా తీవ్ర ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో వ్యవసాయ శాఖ వాళ్ళకు భరోసా ఇస్తూ ధైర్యం నింపుతూ మీకు ఎట్లా ఆదుకుంటామని చెప్పే ప్రయత్నం చేస్తుందా? అందుకోసమే నేను వన్ ఆఫ్ ద రివ్యూ దాంట్లో మాట్లాడారు, ఎట్లా మనం అధిగమించాలి, ఇప్పుడు ఈ ప్రకృతి సహకరించినప్పుడు మనం ఏ విధంగా మనము హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, మన రైతులను మనం ఎట్లా ఇది చేసుకోవాలి, పశువులను మనం ఎట్లా కాపాడుకోవాలి. ఇది ఇంటర్నల్ రివ్యూ జరిగిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏ స్టేజ్లో దాని మీద రియాక్ట్ కావాలి అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతారు. ఆ సమయంలో ఇగో ఇట్లా ఉంది ఈ పరిస్థితి, ఈ రాష్ట్రం నుంచి మనం పశుగ్రాసం తీసుకొస్తాం, ఈ ప్రాంతం నుంచి మనం పశుగ్రాసం తీసుకొస్తాం, ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అవి ఇంటర్నల్గా పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికిప్పుడే ఇప్పుడు సరే 10 రోజుల్లో వర్షాలు రాకపోతే మనం డిక్లేర్ చేస్తామా, 15 రోజుల్లో అనే పరిస్థితి మీరు మాట్లాడినారు, కరెక్టే. కానీ ఇంటర్నల్గా జరిగే పనులన్నీ జరుగుతున్నాయి. ఆఫీసర్స్ ఎక్కడ మీకు సర్ప్లస్గా ఉంది, ఎక్కడి నుంచి తరలించాలనే ఇవి ఉన్నాయి. ఎప్పుడైతే మీకు నాట్ పాసిబుల్, ఇంకా వర్షాలు వచ్చే పరిస్థితి లేదు, మనకు పంటలు పండే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఇప్పుడే మనం ఆందోళన గురి చేయడం ఎందుకు? రైతుల్ని మనం అనవసరంగా మనం ఏదో రాజకీయాలకు పోయి ఒక పార్టీ మీద ఒక పార్టీ ఏలైతే చూపెట్టాలని చెప్పేసి, ఏదో జరిగిపోయిందని చెప్పేసి మనం రైతులను భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు ప్రభుత్వంలో ఎవరన్నా ఉండొచ్చు, కానీ ప్రకృతి కోసం అందరం మనం ఇది చేయాలా. ఎస్, యూ గివ్ అడ్వైస్, దట్ ఈస్ ఓకే. కానీ లేదు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇట్లా జరిగిపోతుంది అట్లా జరిగిపోతుంది అని చెప్పేసి అనవసరమైన లేదు. గుప్తా గారు వారు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచనలు ఉన్నాయని నేను చెప్తున్నా. ముఖ్యమంత్రి గారి నుంచి కార్యాలయం నుంచి నేను రావాల్సిన మెసేజ్ ఏంటంటే, ఈ రోజు వర్షాభావ పరిస్థితులు బాగాలేవు, ఈ యొక్క చర్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది, ప్రత్యామ్నాయ విత్తనాలను కూడా అన్వేషిస్తుంది. దీని కొరకు జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ వేస్తున్నాం, అగ్రికల్చర్ తోటి రివ్యూ చేయడానికి. మా మంత్రులు పోతారు, మా ప్రజాప్రతినిధులు పోతారు, రైతులకు కాన్ఫిడెన్స్ ఆ రకమైనది ఉండాలి. కానీ ఈ రోజు విత్తన ఉత్పత్తి కేంద్రాలను చేస్తాం, వర్షం మీద ఇంకా నమ్మకం ఉంటే సంతోషం. ఎవడైనా రైతు ఆశాజీవి, కరువు సంవత్సర కాలం కూరదనేది ఆ విశ్వాసంతో మేము ఉన్నాము. కానీ రానప్పుడు ఏం చేయాలనే దానికి మనం అన్ని రకాల ఆల్టర్నేట్ స్టెప్స్ తీసుకోవడానికి ఆ వ్యవసాయ శాఖను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని మాత్రం మేము కోరుతా ఉన్నాం. ఇలా రాజకీయాలకు అవసరం లేదు. రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా మీరు చెప్పే బంగారు తెలంగాణ అవుతుంది. మీరు ఉదాహరణకు ఉల్లిగడ్డలు అందుబాటులో లేకపోతేనే ఈ రోజు మనం మల్లడం అవుతా ఉన్నాము. ఈ రోజు రేపు ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు లేకపోతే ఇంత ఇబ్బంది వస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకోమని మాత్రం మేము అడ్వైజ్ చేస్తా ఉన్నాం. మీకు అన్ని రకాలుగా ఆలోచనలు మేము ఎవ్వరు సలహా అవసరం లేదు, చేస్తామంటే సంతోషం, చేయకపోతే ఇబ్బంది పడతామని మాత్రం చెప్తా ఉన్నాం. నేను చెప్పేది సలహాలు ఇవ్వండి, ప్రభుత్వాన్ని నిందించొద్దు అని చెప్పిన. నేను సలహాలు ఇవ్వద్దని చెప్పలే, ఖచ్చితంగా సలహాలు ఇవ్వాలి. మీరు కూడా మంత్రిగా చేసిర్రు, చీఫ్ విప్గా చేసిర్రు, మీరు మీ ప్రభుత్వానికి సలహా ఇవ్వద్దని మేము చెప్పట్లేదు, మేము చెయ్యం, మీ మాట ఎందుకు వినాలని మేము అనట్లేదు. ఖచ్చితంగా 4 రోజుల్లో ముఖ్యమంత్రి గారు బయటకు వస్తారు, ఇది అప్రాపరేట్ టైం, ఇప్పుడు మనం మాట్లాడక తప్పదు అన్నట్టు. నేను ఏమంటున్నానంటే, మనం రాజకీయాలకు పోయి ఆత్మహత్యలు జరుగుతాయి, ధర్నాలు జరిగిపోతాయి అని చెప్పడం మాత్రం ఆందోళనకరమైన పరిస్థితి. అవి ఆందోళన పడే పరిస్థితులు 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ఆగస్టులో పంటలు, సెప్టెంబర్లో పంటలు వేసిన రోజులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మనము ఒక అవకాశం కోసం చూడాలి. లేకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత గల ప్రభుత్వంగా బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. కేంద్రం కూడా స్పందించి కేంద్రం సాయం కూడా అవసరం ఉంటుంది కదా. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదికలు కానీ దానికి సంబంధించి ప్రకృతి విపత్తు సహాయాన్ని దీని కింద కేంద్రం సత్వరం స్పందిస్తుంది. కేంద్రం ఆ విధంగా సన్నద్ధంగా ఉంటుంది అనేటువంటి విషయంలో ఏ విధమైనటువంటిది లేదు. దానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులు గణేష్ గుప్తా గారు ఆందోళనకు గురి చేయొద్దు అని అంటారు. వాస్తవంగా ఇప్పుడు ఇవాళ రైతులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, కొత్తగా గురి చేసేది ఏం లేదు. ఎందుకంటే పెట్టుబడి అంతా పెట్టేసి మౌలికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుసూపు మేరలో ఆ వర్షపు చుక్కలు కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు. జలాశయాల్లో నీళ్లు లేవు, బోర్లలో నీళ్లు అడగంటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాం. వాస్తవంగా
ఆ పరిస్థితిని మనం మభ్యపెట్టే ప్రయత్నం కానీ మభ్యపెట్టేటువంటి ప్రకటనలు కానీ మరి ఇది కాదు. రైతుకు విశ్వాసం ఇచ్చేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గన్న గారు చెప్పినట్టు దానికి అవసరమైనటువంటి దిశలో ఏదైతే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం, ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నటువంటి ప్రభుత్వ విధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం ముందుకు జరుగుతుంది. అట్లాంటిది ఆల్రెడీ ఒక రివ్యూ చేశారు, ఇంకో రివ్యూలో సీఎం బయటకు వస్తారంటున్నారు గణేష్ గారు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇష్యూ తీసుకుందాం. ఎండల గారు పార్లమెంట్ చూస్తే లోక్సభలో 25 మంది కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ చేసింది. తర్వాత పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు అనవసరమైన ఇష్యూలు తీసుకొచ్చి విపక్షాలు మొత్తం స్తంభింపజేస్తున్న వ్యవస్థ అని చెప్పి మీరంటున్నారు. కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి తీరదైతున్నా నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నది అని అంటున్నాను. ఒక విషయం ఇక్కడ, కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినటువంటి కాంగ్రెస్ అంటే ఇవాళ అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేదు కాంగ్రెస్లో. ఇవాళ చెప్పగలుగుతారా సోనియా గాంధీ, మీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మినహా ఇంకెవరన్నా అధ్యక్షుడు అవుతారని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉందా? చెప్తారా? అసలు ఆ ధైర్యం ఉందా? మాట్లాడు ఒక విషయం డైవర్ట్ చేయకండి. వాళ్ళ ఇష్యూ ఒక ప్రధానమైన 2 ఇష్యూలు తీసుకున్నారు. ఆ ఇష్యూ మీద గవర్నమెంట్ స్పందించట్లేదు అని వాళ్ళు అనేది, దాన్ని అడగడానికి పోతే ఒకవేళ వాళ్ళ ఆరోపణలో వాస్తవం ఉంటే చర్చకు ఎందుకు సన్నద్ధంగా లేరు? మరి పార్లమెంట్లో ప్రభుత్వం దాని మీద స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు ఆరోపించేటువంటి ఆరోపణల విషయంలో స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఆ విషయం మీద చర్చ జరపడానికి ఎందుకు సన్నద్ధంగా లేరు? అంటే ఈ చర్చ నుంచి పారిపోతూ ఏదైతే జిఎస్టీ కానీ లేకపోతే ల్యాండ్కి సంబంధించినటువంటి బిల్లుల విషయంలో కానీ అనేకమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి బిల్లుల విషయంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ డెవలప్మెంట్ చేయలేదు, డెవలప్మెంట్కు సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు వారు మాట్లాడుతూ అసలు ప్రభుత్వం స్టేట్మెంట్ చేస్తుంది, చర్చ అసలు సింపుల్గా ఇంత బహిర్గతంగా జరిగినటువంటి బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే అందులో ప్రమేయం ఉన్నటువంటి ఇద్దరు, ఒక మంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరు కూడా పదవిలో కొనసాగడానికి వీల్లేదు, తక్షణమే వారి చర్య తీపెట్టండి, తర్వాత మేము చర్చలో పాల్గొంటామని చెప్తా ఉన్నారు. లేదు, వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, వాళ్ళ సత్యశీలుడు, వారి మీద కేవలం అభియోగాలు మాత్రమే ఉన్నాయి. అభియోగాలు ఉన్నటువంటి సందర్భంలో మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రోజులు పార్లమెంట్ స్టాల్ చేశారు? మేము ఆ రోజు బహిష్కరించిన పార్లమెంట్ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు సంఖ్యాబలం ఉందని చెప్పి వారు ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కూని చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దేశాలకు పట్టింపులకు ఇవ్వకుండా తప్పు చేసే వారిని మేము ఎవరిని కూడా ఉపేక్షించమని, నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పులు జరిగినాయి, నేను చాలా నీతివంతమైన పాలన అందిస్తానని చెప్పి వారు అధికారంలోకి వచ్చారు. ఈ రోజు అభియోగాలు ఇచ్చినప్పుడు వారిని పదవి నుంచి తప్పియండి, వారి సత్యశీలను తెలిసిన తర్వాత మళ్ళీ మంత్రివర్గంలో తీసుకోండి, వారికి అంతకంటే పెద్ద పదవులు ఇవ్వండి. కానీ అలా కాకుండా కేవలం వారిని వెనకేసుకురావడానికి పార్లమెంటుని ఇన్ని రోజులు మేము అడ్డుకుంటున్నా వారిని తీసుకురావడం మంచి పద్ధతి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తప్ప ఎవరైనా అవుతారా అంటే భారతదేశ ప్రధాని పదవిని 15 సంవత్సరాలు ఆ కుటుంబంగా అనేటువంటి వాళ్ళను ప్రధానిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు, ఒకసారి ఇవన్నీ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక మామూలు వ్యక్తి ఏదైనా కాగలుగుతాడు. భారతీయ జనతా పార్టీలో కావాలంటే ఆ కోట్రీలో ఉండేటువంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. కానీ రేపు పొద్దుగాల నాకు సామర్థ్యం ఉందంటే నన్ను తీసుకుపోయి పెద్ద స్థానంలో కూర్చోబెడతారు. అది కాంగ్రెస్ పార్టీ ఉండే గొప్పతనం. ఖచ్చితంగా అది అక్కడ అవకాశం ఉందా? గాంధీ ఫ్యామిలీ నుంచి కాకుండా వేరే వాళ్ళు అయ్యారు కదా, పివి నరసింహారావు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పవర్ పాయింట్స్ తెలుసు. సోనియా గాంధీ అంటే పార్టీ అధ్యక్షురాల దగ్గరికి పోయారు తప్ప ప్రధానమంత్రి దగ్గరికి వీళ్ళు పోలేదు ఎప్పుడు. గణేష్ గారు మీరు ఎట్లా చూస్తారు? కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గారి మీద కానీ, మరి ముఖ్యమంత్రులు వసుంధరా రాజే గారు కానీ, శివరాజ్ సింగ్ చౌహాన్ గారి మీద కానీ వచ్చినటువంటి అలిగేషన్స్ మీద పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిలదీసినప్పుడు వీళ్ళు సస్పెండ్ చేయడం, మీరు ఆందోళన చేయడం మనం అందరం చూసినాం. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ సస్పెండ్ చేయకుండా కొంత సమయం ఇచ్చి దాని మీద చర్చ కలవ చేసి ఉంటే బాగుండేది అనేది మా ఒపీనియన్. చేసి దాని మీద డిస్కషన్ చేసి ఉంటే కరెక్ట్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మాకు సంఖ్య ఉంది కదా అని చెప్పేసి మేము బయటకు ధర్మేసినాం అనే మెసేజ్ దేశ ప్రజలకు పోయినట్టు అనిపిస్తుంది. సాధ్యమైనంత మట్టుకు సార్ నాకు తెలుసు నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుందో కూడా ఐ కెన్ ఎక్స్పెక్ట్, ఐ హ్యావ్ ఆన్సర్ ఆఫ్ కోర్స్.
సో ఎందుకంటే ఇక్కడ కూడా టీడీపీ సస్పెండ్ చేశారు కదా. అదే చెప్తున్నాను నేను. ఐ హ్యావ్ ఆన్సర్. రెండింటిని మనం ఒక దగ్గర పెట్టి చూడలేం కదా. ఆ question ready ఇష్యూస్ గా ఆర్ డిఫరెంట్. గుమ్మడికాయల దొంగ ఎవరంటే నో ఇష్యూస్ ఆర్ డిఫరెంట్. ఇష్యూస్ ఆర్ డిఫరెంట్ కాబట్టి ఖచ్చితంగా అట్లా మీరు గండ్ర గారు మీరు ఎందుకు నవ్వుతారు? మీకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా నేను. మీకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాండి. సస్పెండ్ చేయాల్సింది కాదు అని చెప్తున్నా నేను. అదే సస్పెండ్ చేయాల్సింది కాదు అని నేను అంటున్నా. సస్పెండ్ చేయాల్సింది కాదు, చర్చకు అలౌ చేయాల్సింది అని చెప్తున్నా. చర్చించడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. పార్లమెంట్లో గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. మన భారత ప్రజలే కాకుండా మొత్తం యావత్ ప్రపంచం కూడా చూస్తుంది. దాన్ని మనం ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే మేము చర్చించడానికి రెడీ ఉన్నాం. మీరు అడిగిన దానికి వసుంధరా సింధే కావచ్చు, లేకపోతే సుష్మా స్వరాజ్ కావచ్చు, చౌహాన్ గారు కావచ్చు, వాళ్ళ గురించి మేము చర్చించడానికి రెడీ ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే మేము చర్చించక ముందే మీరు వాళ్ళని తీసేయండి, తర్వాత చర్చిస్తామంటున్నారు. అది కూడా కొంచెం పట్టుబీటు ధోరణి ఉండాలి. వీళ్ళు ముందు చర్చకు అవకాశం వాళ్ళు ఇచ్చినప్పుడు చర్చించడానికి పోవాలి. కాకపోతే ఇట్లా సేమ్ టైం ఒక ప్రజాస్వామ్యంలో మెంబర్ గేమ్ ఉందని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసేది మాత్రం మేము ఒప్పుకోం. సస్పెండ్ చేయాల్సింది కాదు. ఎంతైనా మనం వాళ్ళని ఒప్పించి చర్చకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి, కానీ వాళ్ళను సస్పెండ్ చేసేది ఎక్కడ కూడా బాగుండదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మీరేనా భాగస్వాములు, మీరు ఎక్కడ మాట్లాడదు, ఢిల్లీలో కూడా మాట్లాడదు. సపోర్ట్ చేసిన మా దగ్గర కూడా సపోర్ట్ చేసినట్టు కదా. ఇప్పుడు మా దగ్గర కూడా ఈడ కూడా లోకల్ అదే అయింది కదా. చర్చిస్తాం అంటే మీరు చర్చ కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. అట్లీస్ట్ వాళ్ళు మేము మీరు చర్చ చేయడానికి మేము రెడీ ఉన్నామయ్యా, రండి చర్చిస్తామంటున్నారు. ఇక్కడ మాకు చర్చ కూడా అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేసిరు మమ్మల్ని. వీళ్ళు ఉండొద్దు అసలు అపోజిషన్ అన్నట్టు చేసిరు. అదే ఇవాళ కొంచెం అక్కడ పోయింది. మేము అక్కడైనా సరే ఇక్కడైనా సరే ఎవరినైనా కూడా సస్పెండ్ చేసేది తప్పు పద్ధతి అని మాత్రం మేమంటాం. ఏనాడు కూడా రంగప్ప గారు తెలుగుదేశం పార్టీ చర్చకు రాలేదు. ఎంతసేపు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పడినటువంటి అసెంబ్లీలో మొదటి రోజు మొదటి నిమిషం నుంచి ఆందోళనకరమే తప్ప చర్చకెనాడు పోలే. అనవసరంగా అరే ప్రభుత్వం వచ్చి 5 నిమిషాలు కాలేదు, ప్రభుత్వం వచ్చేసి గతంలో బీజేపీ కావచ్చు విపక్షాలు ఇంతకంటే ఎక్కువ సభను స్టాల్ చేసే ప్రయత్నం చేసినాయి, కానీ ఎప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి గతంలో చేయలేదు కదా. మీరు ఎందుకు చేశారు? విషయం అండి, అంటే గతంలో కంప్యూటర్ ఆడిటర్ జనరల్ కాగ్ ఏదైతే ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఆ శాఖలకు సంబంధించి మంత్రుల పొరపాట్లు దాంట్లో క్రోడీకరించినటువంటి సందర్భంలో అది 2G స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు, అది బొగ్గుకు సంబంధించినటువంటి కోల్ స్కామ్ విషయంలో కావచ్చు, స్పష్టమైనటువంటి ఆధారాలతోని ప్రభుత్వ ఒక సంస్థ స్వతంత్ర ఏదైతే కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఈ దేశానికి సంబంధించినటువంటి లెక్కలు చేసేవాళ్ళు ఇక్కడ ఇది జరిగిందని చెప్పినప్పుడు దాని ఆధారంగా ప్రభుత్వం నిలదీసింది. ఆ మైకలాంటినటువంటి వాళ్ళను తొలగించాలని చెప్పి డిమాండ్ చేసింది. ఇవాళ వీళ్ళని చెప్పండి, ఇవాళ ప్రజలకు ఏం చెప్తారు అసలు? ఇవాళ ఏదైతే లలిత్ మోడీ విషయంలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద సుష్మా స్వరాజ్ గారు ఆ విషయాన్ని ఆ ప్రభుత్వానికి రాశారు. మాకు అభ్యంతరం ఈ విధమైనటువంటి పరిణామాలు తలెత్తవు అనే విషయం చెప్పారు. వీళ్ళని ప్రజల్లోకి వెళ్ళి చెప్పమని చెప్పండి ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయనేటువంటి విషయంలో. ఈ విధంగా అంటే ఏదైతే ఆరోపణలలో నేను ఒక విషయం చెప్తా ఉన్నాను, ఆరోపణలలో తీవ్రత ఉండాలా, ఆరోపణలలో వాస్తవం ఉండాలా. మరి ఆరోపణల విషయంలో మీరు ఆ స్టేట్మెంట్ ఇది, ఆ తర్వాత మీరు ప్రశ్నించే అధికారం మీకు ఉన్నది. మీరు తప్పు ఉంటే నిలదీసే అధికారం ఉన్నది. మీరు పారిపోవడంలో ఉద్దేశం మీ ఆరోపణలో బలం లేదనేటువంటిది. గండ్ర గారు, ఇప్పుడు గతంలో కూడా ఆరోపణలు వచ్చిన తర్వాత ఎవరి మీదనైనా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కోలుకు సంబంధించింది కానీ 2G వారు ఏ రకంగానైతే బయట పెట్టే వరకు వాళ్ళని ట్రబుల్ స్టార్ట్ చేశారు. ఈ రోజు కూడా లలిత్ మోడీ వ్యవహారంలో ఒక బాధ్యత కలిగినటువంటి కేంద్ర మంత్రి ఈ దేశానికి నుంచి పారిపోయి వేరే దేశంలో తలదాచుకున్న వ్యక్తికి సహకారాన్ని అందించే విధంగా ఒక రాష్ట్ర మంత్రి, ఒక దేశంలో కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా మరొక స్కామ్లో మరొక ముఖ్యమంత్రి అభియోగాలు ఎదుర్కొంటున్న సందర్భంలో మేము ఆ రోజు మీరు డిమాండ్ చేశారు, రాజీనామా చేసి వారు అసలు ఈ ప్రభుత్వమే ఉండడానికి లేదన్నారు. మేము ఈరోజు ప్రభుత్వం అంటలేదు. ఎవరైతే ప్రమేయం ఉందో ఆ వ్యక్తులను తప్పించండి,
న్యాయ విచారణ జరిపించండి, సిబిఐ ఎంక్వైరీని చేపియండి, లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ చేపియండి. వారు మంచోళ్ళని తేలితే, నిజాయితీ పనులను తేలితే మళ్ళీ తీసుకోండి. అలా కాకుండా లేదు మేము అసలు చర్చకు అనుమతించేది ఏంటంటే వారి మీద యాక్షన్ తీసుకున్న తర్వాత డిబేట్ చేద్దాం. అట్లా కాకుండా మీరు ఈరోజు ఇంత బహిర్గతం అయిన తర్వాత కూడా వారిని ఎన్నికేసుకు రావడం అనేది బీజేపీ ఇమేజ్ ఏ పద్ధతిలో అనేది అధికారంలోకి వచ్చిందో మేము నీతివంతమైన పాలన అందిస్తాము, దానికి తూట్లు పొడిచినట్టు అయితే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా భేషాలకు పట్టింపులకు పోకుండా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఆ రకంగా చేయండి. తప్పకుండా మేము ప్రజలు అభినందిస్తారు. కానీ మాకు సంఖ్యాబలం ఉందని పార్లమెంట్లో అందరినీ తీసి బయటపడేస్తాం, మేము ఏకపక్షంగా సభ నడుపుకోండి. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీసిందో దాంట్లో వాస్తవం ఉంది, దాంట్లో ఆరోపణలు గ్రావిటీ ఉంది. లక్షల కోట్ల కుంభకోణాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ కుంభకోణాలు ఇప్పుడు ఇవాళ ప్రజాధనం తిరిగి వచ్చింది. బొగ్గు ఓపెన్ యాక్షన్ వల్ల లక్షల కోట్లు తిరిగి వస్తా ఉన్నది. 2G స్పెక్ట్రమ్ లో మళ్ళీ లక్షల కోట్లు ఇవాళ మీరు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళ ఆరోపణలో ఉన్నటువంటి ఆరోపణలు పార్లమెంటు వేదికగా మీరు ఆరోపణలు చేయండి. ప్రభుత్వం వైపు నుంచి బిఫోర్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇక్కడ ఏ విధమైనటువంటి స్కామ్ ఉన్నదండి? ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పండి. సుష్మా స్వరాజ్ గారు లెటర్ రాసిండ్రు. ఏమని రాసిండ్రు? ఇక్కడ ప్రభుత్వాల మధ్య సంబంధాలు బిగడాయిస్తాయి అనేటువంటి విషయం అనేటువంటిది బిగడాయించాయి అనేటువంటి అభిప్రాయం తెలియజేసారు. అక్కడ ఉన్నటువంటి నిబంధనల మేరకు మీరు వ్యవహరించండి అని చెప్పారు. లలిత్ మోడీ విషయంలో కేంద్రం కూడా అదే ఏం చెప్పారో మీరు అంటుంది. సరే చూద్దాం మరి. ఇప్పటివరకు అయితే ఇంకా విపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళ మిగతా అన్ని పార్టీలు కూడా వాకౌట్ పరిస్థితి ఉంది. చూద్దాం ఎక్కడ దాకపోతే, ఇంకా పార్లమెంట్ ఎక్కడ దాకపోతే చూద్దాం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ అప్లై చెప్పేందుకు రాజేంద్ర రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, గణేష్ గుప్తా గారు, గంటా వెంకటరామరెడ్డి గారు ధన్యవాదాలు. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.